వెల్కమ్ టు సర్కార్ టీవీ. నేను మీ మధు. టాలీవుడ్ స్టార్ హీరోల్లో మహేష్ బాబు, అల్లు అర్జున్, విజయ్ దేవరకొండతో పాటు మరికొందరు హీరోలకు సొంత థియేటర్లు లేదా మల్టీప్లెక్స్లు ఉన్నాయి. ఈ మధ్య కాలంలో మల్టీప్లెక్స్ చైన్ సంస్థ ఏషియన్ సినిమాస్ వారు హీరోలతో కలిసి మల్టీప్లెక్స్లను నిర్మిస్తుంది. ఇప్పటికే మహేష్ బాబుతో ఏఎండి, అల్లు అర్జున్ తో త్రిబులే, ఇక విజయ్ దేవరకొండతో కలిసి ఏవిడిని నిర్మించిన విషయం అందరికీ తెలిసిందే. కొన్ని నెలల క్రితం రవితేజతో కలిసి ఏషియన్ సునీల్ నారంగ్ మల్టీప్లెక్స్ ను ప్రకటించిన విషయం కూడా అందరికీ తెలిసిందే. అయితే హైదరాబాద్ శివారు ప్రాంతమైనటువంటి వనస్థలిపురంలో ఈ మల్టీప్లెక్స్ నిర్మాణం జరిగింది. ఈ మల్టీప్లెక్స్ ను జూలై నెలలో ప్రారంభించబోతున్నట్టు కూడా సమాచారం అందుతుంది. ప్రస్తుతం చివరి దశ ఇంటీరియర్ వర్క్ జరుగుతుంది. ఇక ఏషియన్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం జూలై నెలలో మల్టీప్లెక్స్ ను ప్రేక్షకుల కోసం అందుబాటులోకి తీసుకురాబోతున్నట్టు కూడా తెలుస్తుంది. జూలై నెలలో పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన హరిహర వీరమల్లు సినిమా విడుదల కాబోతున్న విషయం అందరికీ తెలిసిందే. అయితే జూలై 24న విడుదల కాబోతున్న వీరమల్లు సినిమాతోనే రవితేజ మల్టీప్లెక్స్ ప్రారంభమయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇప్పటి వరకు అధికారికంగా ప్రకటన అయితే ఇంకా రాలేదు. కానీ జూలైలో ప్రారంభమైతే కనుక ఖచ్చితంగా వీరమల్లు సినిమాను రవితేజ మల్టీప్లెక్స్ లో స్ట్రీమింగ్ చేసే అవకాశం కూడా ఉంటుంది. ఆధునిక హంగులతో ఈ మల్టీప్లెక్స్ నిర్మాణం జరిగినట్టు సమాచారం అందుతుంది. 57 అడుగుల వెడల్పుతో భారీ స్క్రీన్ ను ఏఆర్కే మల్టీప్లెక్స్ లో ఏర్పాటు చేయడం జరిగిందట. అంతేకాకుండా అత్యాధునిక టెక్నాలజీని ఉపయోగించి అద్భుతమైన సౌండ్ క్వాలిటీ వచ్చే విధంగా ప్లాన్ చేస్తున్నారు. డాల్బీ అట్మాస్ సౌండ్ సిస్టమ్ ను ఈ మల్టీప్లెక్స్ లో ఏర్పాటు చేయడం జరిగిందట. హైదరాబాద్ లోని ఇతర మల్టీప్లెక్స్ లతో పోలిస్తే ఈ మల్టీప్లెక్స్ లో సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ అద్భుతంగా ఉంటుందంటూ నిర్వాహకులు చెబుతున్నారు. ఇప్పటికే పలు దఫాలుగా టెస్ట్ నిర్వహించారని, త్వరలోనే ఇండస్ట్రీ ప్రముఖులతో ఈ మల్టీప్లెక్స్ ప్రారంభోత్సవం జరుగుతుంది అంటూ సమాచారం అందుతుంది. ఈ మధ్య కాలంలో మల్టీప్లెక్స్ లకు ఆదరణ పెరిగిన నేపథ్యంలో రవితేజ మల్టీప్లెక్స్ ఖచ్చితంగా మంచి స్పందన దక్కించుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇక పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమా షూటింగ్ ప్రారంభమయ్యి చాలా కాలమే అయ్యింది. కొన్ని కారణాల వల్ల సినిమా ఆలస్యం అవుతూ వచ్చింది. జూలై 24న విడుదల కాబోతున్న వీరమల్లు సినిమాకు క్రిష్ జ్యోతి కృష్ణ దర్శకత్వం వహించారు. ప్రముఖ నిర్మాత ఏఎం రత్నం నిర్మించిన ఈ సినిమాకు ఆస్కార్ అవార్డు గ్రహీత కీరవాణి సంగీతాన్ని అందించారు. నిధి అగర్వాల్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటించారు. ఇప్పటి వరకు ఈ సినిమా నుంచి వచ్చిన పాటలు, గ్లిమ్స్ అంచనాలు పెంచే విధంగానే ఉన్నాయి. ఇక పవన్ కళ్యాణ్ ను గతంలో ఎప్పుడూ చూడని విధంగా ఆయన ఎప్పుడు నటించని పాత్రలో ఈ సినిమాలో కనిపించబోతున్నారు. దాంతో అంచనాలు మరింత భారీగా పెరిగిపోయాయి. పైగా ఉప ముఖ్యమంత్రి హోదాలో పవన్ నుంచి రాబోతున్న సినిమా కావడంతో అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి. మరి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నా ఈ హరిహర వీరమల్లు అయితే త్వరలోనే మీ ముందుకు రాబోతుంది. అయితే ఇక్కడ రవితేజ నిర్మిస్తున్న ఈ కొత్త మల్టీప్లెక్స్ లోనే దీన్ని కూడా వేయడం వల్ల ఇక పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, ఇటు రవితేజ ఫ్యాన్స్ కూడా ఫుల్ ఖుషి అవుతున్నారు. మరి ఈ వీడియో గురించి మీకు ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.